ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు చేశారు ఈ పని? నేనే నాగులమ్మా. నాగుల్ని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవాలనుకుంటున్నావా? మానవ రూపంలో నువ్వు ఈ వలయం దాటి వెళ్ళగలవు, కానీ ఈ రేఖ దాటాక ఈరోజు నువ్వు సర్పంలా మారలేవు. మారి లోపల జరుగుతున్న విష ప్రయోగాన్ని అడ్డుకోలేవు. ఇది అన్యాయం. మంచి చేయాలి కానీ మోసం చేయకూడదు కదా. విధిరాతను అనుసరించే ఇలా చేస్తున్నాను. విషయాన్ని ఇక్కడి నుంచే నేను నీకు చెప్తాను. వెళ్ళు. ఈ రూపంలోనే. అలా ఉంటేనే నీలాగ్ని ఏమీ చేయలేదు. పాముగా మారి దూరాలని చూస్తే కాలి బూడిదవుతావు. ఈ రూపంలోనే వెళ్తాను. విషయం నేను నీకు చెప్పినా చాలు. అత్తయ్య, మీరు ఎలాంటి ప్లాన్తో వచ్చారు? ఏమేం చేస్తామని? ఎవరినో లేపేస్తారని కాదు, కానీ పూజపాటు చేసే ఆలోచన ఏమైనా ఉందేమో అని అడిగాను. అలాంటిదేం లేదులే. నువ్వేదో చేస్తావుగా. ఏం చేయబోతున్నావు? అమ్మవారి దగ్గర పెట్టిన ఆ ప్రసాదాన్ని ముందు మా అక్క తినేలా చేస్తాను. అందులో విషం ఉందా? పెద్దపట్టం వస్తుందేంటి? మా అక్కని కాపాడాలనా? అమ్మా, మమ్మల్ని రక్షించాలంటే నీ దయ ఉండాలి. గండం ఏ రూపంలో వస్తుందో తెలియడం లేదు. మాకేమైనా పర్వాలేదనుకుని పిల్లలు క్షేమంగా ఉండాలని ఇంటి దగ్గర దురద పిన్ని వాళ్ళకి అప్పగించొచ్చాం. వదిన, తలరాత ఎలా రాసి పెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. స్వామి, నైనీకి ముందే ఎందుకు తెలియడం లేదు? అమ్మవారి లీలై ఉండాలి, లేదా గండం ఎవరి వైపుకు మరలుతుందోనన్న ఊగిసలాటైనా ఉండి ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.